నమస్కారం. ఈరోజు మనం 6th క్లాసు డే 23 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా పిక్నిక్ అనే థీమ్లోకి వచ్చేసాము. ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు ఏమేమి నేర్చుకోగలరంటే వాళ్ళు పిక్నిక్కి సంబంధించిన వొకాబులరీ అంటే పార్కు, ఫుడ్, మార్కెట్, సర్కస్ ఇలాంటి పదాలు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. కన్స్ట్రక్ట్ సింపుల్ సెంటెన్సెస్ ఐ ఏట్ శాండ్విచెస్ అండ్ ఫ్రూట్స్ ఇలాంటి సింపుల్ సెంటెన్సెస్ వాళ్ళు నేర్చుకుంటారు మరియు రాయగలుగుతారు. యూజ్ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టు డిస్క్రైబ్ యాక్టివిటీస్, అలాగే డిస్క్రైబింగ్ వర్డ్స్ కూడా తెలుసుకుంటారు. అవేంటంటే అడ్జెక్టివ్స్, డెలిషియస్, ఫన్ ఇలాంటి వర్డ్స్ అనేవి తెలుసుకుంటారు. ఇప్పుడు టీచర్ యాక్టివిటీ 1 వచ్చేసరికి డిస్కస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ పిక్నిక్. టీచర్ ఆస్క్ ఏ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అండ్ రైట్ రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. టీచరు పిల్లల్ని కొన్ని ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని బోర్డు మీద రాస్తారు వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ మేడం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వేర్ వుడ్ యూ లైక్ టు గో ఫర్ ఏ పిక్నిక్. పిక్నిక్కి ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం అంటే పిల్లలు చెప్తారు. కొంతమంది పార్కు, కొంతమంది జూ, కొంతమంది ఇంకా ఏదైనా గార్డెన్, ఇలా రకరకాలుగా చెప్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ టు బ్రింగ్ ఆన్ ఏ పిక్నిక్ డే. నువ్వు పిక్నిక్ రోజు ఎలాంటి ఫుడ్ తెచ్చుకుంటావు అంటే పిల్లలు చెప్తారు. కొంతమంది బిర్యానీ, కొంతమంది పిజ్జా, కొంతమంది శాండ్విచెస్, కొంతమంది పులిహోర, ఇలా రకరకాలుగా చెప్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ వెదర్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఏ పిక్నిక్. పిక్నిక్కి వెళ్ళడానికి ఎలాంటి వెదర్ బాగుందంటే వాళ్ళు చెప్తారు. చల్లగా ఉన్నప్పుడైతే వెళ్తే బాగుంటుంది టీచర్ అంటారు. కొంతమంది ఎండగా ఉన్నప్పుడు పార్కులో చల్లగా ఉంటుంది అని చెప్తారు. ఈ విధంగా రకరకాల రెస్పాన్సెస్ అనేవి మనం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ వర్డ్స్. ఇక్కడ వెహికల్స్, ప్లేసెస్ అని కొన్ని వర్డ్స్ ఇచ్చారు. వెహికల్స్ వచ్చేసరికి మనకు కారు, వ్యాను, ట్రాక్టరు, లారీ, స్కూటరు, ఆటో, బైసికిల్, ట్రైను, ఏరోప్లేను, జీపు, హెలికాప్టర్, మోటార్ సైకిల్, బోటు, ఇవన్నీ వచ్చేసరికి వెహికల్స్. నెక్స్ట్ ప్లేసెస్ పార్కు, స్కూలు, గ్రామ పంచాయత్, విలేజ్, ప్లేగ్రౌండ్, హాస్పిటల్, జూ, బీచ్, పోస్ట్ ఆఫీస్, ఎగ్జిబిషన్, టెంపుల్, కాలేజ్, మార్కెట్, సర్కస్, షాప్, మ్యూజియం, పోలీస్ స్టేషన్, సీషోర్, ఫెయిర్. ఈ విధంగా మనకు ప్లేసెస్, వెహికల్స్ 2 రకాలుగా ఇచ్చారు. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని మనం చదివించాలి. మనల్ని ఫాలో అవుతూ పిల్లలు కూడా చదవాలి. సరే, రీడ్ అండ్ రైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చదవాలి మరియు రాయాలి. ఫస్ట్ వన్, ఐ డ్రో మై కార్ టు ద మార్కెట్. అంటే నేను నా కార్లో మార్కెట్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ద వ్యాన్ డెలివర్డ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ టు ద టౌన్ మార్కెట్. వ్యాను ఫ్రెష్ వెజిటేబుల్స్ని డెలివర్ చేశారు. నెక్స్ట్ ద స్కూటర్ స్టాప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ద బస్ టుక్ అస్ టు ద నియర్ బై జూ. ద హెలికాప్టర్ ఫ్లూ ఓవర్ ద సీషోర్. అంటే సముద్రపు ఒడ్డు నుంచి అట్లా హెలికాప్టర్ వెళ్ళిపోయింది. వీ విజిటెడ్ ద మ్యూజియం. మేము మ్యూజియంని సందర్శించాము. ఈ విధంగా యాక్టివిటీ 2, యాక్టివిటీ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్. యాక్టివిటీ 3లో వచ్చేసరికి రీడ్ ద స్టోరీ అబౌట్ పిక్నిక్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాగా ఇచ్చారు, ఇది చదవమన్నారు. చూడండి. వన్ సన్నీ మార్నింగ్, అంటే ఒక ఉదయాన్నే ఏ ఫ్యామిలీ వెంట్ ఆన్ ఏ ట్రిప్ టు ద జూ దేర్ వ్యాన్. ఫ్యామిలీ మొత్తము ట్రిప్పుకు వెళ్తున్నారు వాళ్ళ యొక్క వ్యాన్లో. ఆన్ ద వే, ఆ దారిలో దే సా ఏ మోటార్ సైకిల్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఒక మోటార్ సైకిల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే ఒక స్కూటర్ పార్క్డ్ నియర్ ద పోస్ట్ ఆఫీస్. ఒక స్కూటర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పార్క్ చేస్తున్నారు. దే హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్ ఎట్ ద జూ. వాళ్ళు జూలో చాలా బాగా గడిపారు. అండ్ దెన్ స్టాప్డ్ ఎట్ ద మార్కెట్ టు బై సమ్ స్నాక్స్. వాళ్ళు వచ్చే దారిలో ఒక మార్కెట్ దగ్గర స్టాప్ అయ్యారు, ఎందుకంటే స్నాక్స్ కొనుక్కోవడానికి. ఆఫ్టర్ దట్ తర్వాత దే వెంట్ టు ప్లేగ్రౌండ్కి వెళ్ళారు. వేర్ మెనీ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అండ్ హ్యావ్ ఫన్. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. వైల్ దే వర్ ఎంజాయింగ్ దేర్ డే. ఈ విధంగా వాళ్ళు డేని ఎంజాయ్ చేశారు. దే సా ఏ హెలికాప్టర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై టువర్డ్స్ ద సీ. ఇక్కడ మనకు ఒక హెలికాప్టర్ అనేది సముద్రపు ఒడ్డు నుంచి అట్లా పైకి ఎగరడం కూడా పిల్లలందరూ గమనించారు. ద ఫ్యామిలీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హ్యాడ్ ఏ ఫన్ అండ్ ఎక్సైటింగ్ డే. వాళ్ళకు ఆ ఫ్యామిలీ మొత్తం చాలా చక్కగా ఆ రోజంతా గడిపారు సంతోషంగా. ఈ విధంగా స్టోరీ మొత్తం చదువుతాము యాక్టివిటీ 3లో. యాక్టివిటీ 4 వచ్చేసరికి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. చూడండి. ఇక్కడ 1 బ్రైట్ మార్నింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
మనం ఇక్కడ ప్యాసేజ్లో కూడా చూసుకోవచ్చు. మార్నింగ్ ప్యాసేజ్లో మనకి ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే మార్నింగ్ 1 సన్నీ మార్నింగ్ అని ఉంది కదా, అది ఇక్కడ ఇచ్చారు ఫిల్ ఇన్ ద బ్లాంక్లో. నెక్స్ట్ దే స్టాప్డ్ ఎట్ ద మార్కెట్. వాళ్ళు ఎక్కడ స్టాప్ అయ్యారంటే మార్కెట్ దగ్గర స్టాప్ అయ్యారు. దానికి ఆన్సర్ మనకు ఇక్కడే ఉంది చూడండి, అండర్లైన్ చేసుకోండి. దే స్టాప్డ్ ఎట్ ద మార్కెట్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. ఇక్కడ చిల్డ్రన్ వర్ అని మనకి ఇక్కడ ఉంది చూడండి, అండర్లైన్ చేసుకోండి పిల్లలు. చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ అండ్ హ్యావ్ ఫన్. నెక్స్ట్ లాస్ట్ వన్, దే సా ఏ హెలికాప్టర్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. సా అనేది మనకు ఇక్కడే ఇచ్చారు చూడొచ్చు, దే సా. ఈ విధంగా మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేసాము. డే 23కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.